Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. Presently, I am working as a scientist in France. JEE Mains 2026 అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఫైనల్ స్టేజ్లో మీరు ఏ మిస్టేక్ చేయకోకుండా ఉంటే మీ ర్యాంక్ అనేటువంటిది బూస్టప్ అవుతుంది అనేటువంటి సందర్భంగా ఇక్కడ ఎవరికైనా సక్సెస్ అనేటువంటిది ఒక్కసారిగా రాదు. ఇది ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి విషయం. మీరు 2 years ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ చేసుకొని జేఈ మెయిన్స్లో గుడ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే లాంగ్ టర్మ్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఫైనల్గా 2 yearsలో మీరు ప్రిపేర్ అయినటువంటిది వన్ వే. ఎగ్జామినేషన్స్ టైంలో ఆ 3 hours డ్యూరేషన్ టైంలో మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ ఎగ్జామినేషన్స్ని ఎలా అపియర్ అవ్వాలి అనేటువంటి విషయంగా చిన్న చిన్న మిస్టేక్స్ అనేటువంటివి అవాయిడ్ చేస్తూ మీరు ఈ జేఈ మెయిన్స్ను ఫాలో అవుతే మీకు ర్యాంక్ అనేటువంటిది బూస్టప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇది చాలామంది టాపర్స్ ఫాలో అయ్యి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. మిస్టేక్ 1 ఏంటి అంటే మీ హోమ్ అడ్రస్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది మీకు అడ్మిట్ కార్డ్ అనేటువంటిది నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ మీ హోమ్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, వాటికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రోజు టెన్షన్ పడుకోకుండా ఉండడానికి. ఎందుకు అనంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర నుంచి మీరు 1 day బిఫోర్ మీ పేరెంట్స్తో ట్రావెల్ చేసుకొని, మీరు ఒంటరిగానే ట్రావెల్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి టైం ఎంత పడుతుంది మీరున్న లొకేషన్ దగ్గర నుంచి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా మీరు బిఫోర్ 1 day ఆర్ బిఫోర్ ఎగ్జామ్ డేట్కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది చూసుకోవడం ద్వారా మీకు మైండ్ అనేటువంటిది కూల్ అయిపోతుంది. ఓకే, నా ఎగ్జామినేషన్ సెంటర్ ఇది, నా హౌస్ డిస్టెన్స్ ఇంతలో ఉంది, ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో నేను ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది అనేటువంటిది మీ మైండ్ అనేటువంటిది ఒక స్టెబిలైజ్డ్ స్టేట్కి, శాచురేషన్ స్టేట్కి వస్తుంది. చాలామంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మా ఊరే కదా, ఒక 1 hourలో నేను వెళ్ళిపోతాను కార్లో అని చెప్పేసి టైం అనేటువంటిది తక్కువగా మీరు సెంటర్ రీచ్ అవ్వడము, ఇలా ఉండడం వలన మీకు ప్యానిక్ అనేటువంటిది, టెన్షన్ అనేటువంటిది రైజ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు డైలీ వెళుతున్న స్కూల్కి వెళ్ళాలి అంటే పిల్లవాడు ఆడుతూ పాడుతూ వెళ్ళి స్లిప్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అన్నీ రాసుకొని 100కి 100 స్కోర్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు వేరే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ అనేటువంటిది రాయాలంటే లొకేషన్ చేంజ్ అయినప్పుడు ఎవరైనా టెన్షన్ అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ టెన్షన్ అనేటువంటిది రిడ్యూస్ చేసుకోవడానికి మీరు 1 day బిఫోర్ అని నేను చెప్తున్నాను. మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలాగ మీ ఎగ్జామినేషన్ సెంటర్ని ఒకసారి మీ హౌస్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి విజిట్ అయి చూడండి. మిస్టేక్ 2 వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని మీ డేట్కు బిఫోరే చూసుకోవడం జరిగింది. ఏ రోజైతే మీకు ఎగ్జామ్ అనే డేటు కండక్ట్ చేసి ఉంటారో ఆ ఎగ్జామ్ జరిగే రోజున మినిమం
1 అవర్ ముందుగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అయ్యేదానికి చూడండి. ఎన్టీఏ కూడా గైడ్లైన్స్లో పర్టికులర్గా చెప్తుంది మినిమం 1 అవర్ ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ను రీచ్ అవ్వండి అని. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే 1.5 అవర్లో అయినా కూడా ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కు రీచ్ అవ్వడానికి చూడండి. ఈ టైం అనేటువంటిది ఎర్లీగా చేరుకోవడం ద్వారా మీ ఐడెంటిటీ కార్డ్, అడ్మిట్ కార్డ్ను చెక్ చేసుకొని ఈజీగా లోపలికి వెళ్ళడానికి టైం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 1 అవర్ ఆర్ 1.5 అవర్ ముందుగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండడానికి చూసుకోండి. థర్డ్ మిస్టేక్, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి సిస్టమ్ ఏదైతే ఇస్తారో అక్కడ మీ నేమ్, ఐడి కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు యూజ్ చేస్తున్నటువంటి మౌస్ అనేటువంటిది ఫంక్షన్లో ఉందా లేదా, సిస్టమ్ ఫంక్షన్లో ఉందా లేదా, మీ క్రెడెన్షియల్స్, లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి ప్రశ్నలతో ఎగ్జామ్ మొదలు పెట్టాలి అనేటువంటిది చాలా వరకు చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా కష్టమైన ప్రశ్నలతో ఈ జేఈఈ మెయిన్స్ 2026ని చెయ్యకండి. ఎందుకు అని అంటే కష్టమైనటువంటిది మీరు ముందు స్టార్ట్ చేశారు అనుకోండి, మీ మైండ్ ఏమైపోతుంది, ఏంటి నాకు 1 or 2 క్వశ్చన్స్ చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాను అనేటప్పుడు మీ మైండ్ చాలా స్టాగ్నేట్ అయిపోతుంది, యాక్టివ్ అనేటువంటిది రాదు. కాబట్టి మీరు ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ 3 తీసుకున్నప్పుడు జనరల్గా ఇచ్చేటువంటి కంక్లూజన్ ఏంటి అంటే కొందరికి కెమిస్ట్రీ అనేటువంటిది చాలా ఈజీ సబ్జెక్ట్ అని చెప్తారు, కొందరు ఫిజిక్స్ ఈజీ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కొందరు మ్యాథ్స్ అనేటువంటిది ఈజీ అని ఎవరు చెప్పర్లేండి కంపేర్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీతో చూసుకుంటే. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్కి కెమిస్ట్రీ అనేటువంటిది నేను ఈజీగా ఫీల్ అవుతాను అంటే ఈ కెమిస్ట్రీ సెక్షన్ని ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొకటి, కెమిస్ట్రీ చేయడానికి చూస్తున్నారు 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ వరకు మీరు మీడియం డిఫికల్టీ ఉన్న 6th క్వశ్చన్ వచ్చి వెరీ ఈజీగా ఉందనుకోండి, అప్పుడు 6th క్వశ్చన్ అనేటువంటిది ఆన్సర్ చేయండి. ఇలా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయడం ద్వారా మీ మైండ్ అనేటువంటిది ఓకే నేను ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీగా చేయగలుగుతున్నాను అనేటువంటి కాన్ఫిడెంట్ అనేటువంటిది మీకు స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే డిఫికల్టీ క్వశ్చన్స్ అనేటువంటివి చేయకోకుండా మీరు ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత డిఫికల్టీ సబ్జెక్ట్ని వెళ్ళండి. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో క్వశ్చన్స్ చేసేటప్పుడు 2 minutes రూల్ అనేటువంటిది పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది 3 hours మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలా అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ 2 minutes రూల్ వలన మీకు ఏంటి బెనిఫిట్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీరు బాగా ఈజీ సబ్జెక్ట్ అయినటువంటి మ్యాట్రిక్స్లో ఎలా ఇచ్చినా క్వశ్చన్ నేను చేస్తారు అనే కాన్ఫిడెంట్తో ఉన్నారనుకోండి, ఆ క్వశ్చన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేస్తూ ఉంటే మ్యాట్రిక్స్ ప్రాబ్లం అయినా అది ఆన్సర్ చేయలేకున్నారు, అది టైం అనేటువంటిది 2 minutes దాటి 6 minutes దాకా వెళ్ళిందనుకోండి, అలాగ మీరు మిస్టేక్స్ అనేటువంటిది చెయ్యకండి. ఈజీగా ఉన్నటువంటి ఏదైనా 6 minutes టైంని 2 minutes రూల్ అని పెట్టుకొని చేసుకుంటే 3 ఈజీ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇలా మీరు 2 minutes రూల్ ఫాలో చేసుకొని ఎగ్జామినేషన్స్ని ఫాలో అవ్వండి. మిస్టేక్ 6 వచ్చేసి
ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఒక సినారియో అనేటువంటిది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ 21st ఆర్ 22nd లేకపోతే 28th డే మీరు అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఏ డేట్ అన్నా కానివ్వండి, జనరల్గా ఎలా ఫీల్ అవుతారు అని అంటే పేపర్ అంటే హార్డ్గా ఇచ్చారా లేకపోతే ఈజీ పేపర్గా ఉందా అనేటువంటిది మైండ్లో థింక్ చేస్తూ మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయవలసిన దానికి కూడా చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చిందా ఈజీగా వచ్చిందా అనేటువంటి విషయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మీ కంప్యూటర్ స్క్రీన్ మీద 3 hours టైం అనేటువంటిది టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత టైము తగ్గిపోతూ వస్తుంది. టైం చూస్తూ మీరు ఆన్సర్ అనేటువంటిది మ్యాక్సిమం తగ్గించండి. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 3 hours, 2.5 hours, 2 hours, 1.5 hour ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. క్వశ్చన్కి ఆన్సర్ చేసే టైంలో 1 minute అయిపోతుంది, 2 minutes అయిపోతుంది అనేటువంటి ఆ టైంను చూస్తూ ఆన్సర్ అనేటువంటిది ఇవ్వకండి. అంటే దీని ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పైన మీ మైండ్ని తీసివేయండి. ఈ మిస్టేకు చెయ్యకండి. మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ మీ నమ్ముకొని క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ టైంలో ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకు ఈ మిస్టేక్స్ అనేటువంటిది చేయకోకుండా ఉండండి అని చెప్తున్నాము అని అంటే 1 mark అనేటువంటిది జేఈ మెయిన్స్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేటువంటిది ర్యాంక్ మీద చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 1 mark అనేటువంటిది లాస్ అయ్యారనుకోండి, థౌజండ్స్లో మీకు ర్యాంక్ అనేటువంటిది డౌన్ అయిపోతుంది. సో మనకి ఈ 2026లో 14.5 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి అప్లై చేశారు జేఈ మెయిన్స్ 2026కి. వీటిలో యావరేజ్గా మనకు 14 lakhs స్టూడెంట్ అటెండ్ అయ్యారనుకోండి, మనకు ఉన్నటువంటి ఎన్ఐటి అండ్ జిఐఎఫ్టి అండ్ IIITs సీట్స్ వచ్చేసి త్రూ జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటి కలుపుకొని 62K సీట్స్ ఉన్నాయి. అంటే 4% మాత్రమే సీట్స్ అనేటువంటివి ఉంటాయి. రిమైనింగ్ 96% స్టూడెంట్స్ ఈ జేఈ ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి వెళ్ళలేరు. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నాను, మీకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అనేటువంటివి తెలుసుకోండి. కాంపిటీషన్ అనేటువంటిది హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్స్ టైంలో మీరు పర్ఫార్మెన్స్ అనేటువంటిది టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చేయవలసిందే వెరీ ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 6 అనేటువంటివి ఎగ్జామినేషన్ సెంటర్ని 1 day బిఫోర్ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 1 or 1.5 hour ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ను రీచ్ అయ్యే విధంగా చూడండి. ఎగ్జామ్ డే రోజు మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్ అనేటువంటిది సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది మీ లాగిన్ క్రెడెన్షియల్ అండ్ మౌస్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్విజిలేటర్కు ఇన్ఫామ్ చేసుకొని రెక్టిఫై చేసుకోండి టెస్ట్ స్టార్ట్ అయ్యే టైం లోపలే. ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ను ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. 2 minutes రూల్ అనేటువంటిది పెట్టుకోండి. దానికంటే ఎక్కువ టైంని క్వశ్చన్స్ పైన టైము వేస్ట్ చేయకండి. ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మీ యొక్క పర్ఫార్మెన్స్ పైనే దృష్టి పెట్టండి. అది హార్డ్ పేపరా ఈజీ పేపరా అనేటువంటిది భయపడుతూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేయకండి. ఈ జేఈ మెయిన్స్ 2026కి అపియర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి మరియు పర్సనల్గా నా తరపు నుంచి మీరు అనుకున్నటువంటి ర్యాంక్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.